రాజుల లెక్క మేము చెప్పినట్టు వినాలే మేము చెప్పింది చెయ్యాలే అని అంటే ఇప్పుడు అస్సలు నడవదు. పబ్లిక్ తిరగబడుతుర్రు, సర్కారోళ్లకు సల్ల చెమటలు పట్టిస్తుర్రు. గా నేపాల్ దేశంలో అవుతున్న లొల్లులు చూసే ఉంటారు. పబ్లిక్ దెబ్బకు లీడర్లంతా ఎటోళ్ళట్టు పరారైతుర్రు. లొల్లులతోని పబ్లిక్ ఆగమైతుర్రు. అందులో మనోళ్ళు కూడా ఉన్నారట. అందుకే మనోళ్ళను మన దిక్కు పట్టుకొచ్చే ఇగిరం చేస్తుర్రు సర్కారోళ్ళు. చూడర్రే, ఓ దిక్కు అనంతపురంలో పెద్ద మీటింగ్ ఉన్నా సరే, అక్కడికి పోయే పని ఉన్నా సరే అన్ని పక్కకు పెట్టి పబ్లిక్ ఆపతి చాపతి అరుచుకున్నాడు ఏపీ చదువుల మంత్రి లోకేష్ సారు. పక్కపొంటే ఉన్న నేపాల్ దేశంలో పబ్లిక్ మరలబడ్డరు. అక్కడి సర్కారోళ్ళ మీద యుద్ధం చేస్తాండ్రు. బిల్డింగులు గాలబెట్టిండ్రు, లీడర్లను తరిమేసిండ్రు. పబ్లిక్ పానాలు కూడా పోయినాయి. పెద్ద ముచ్చట ఏంటిదంటే నేపాల్ దేశంలో 240 మంది తెలుగోళ్ళు కూడా ఉన్నారట. అందుకే వాళ్ళ కోసమే గిట్లా మంత్రి సారు ఆఫీసర్లు అందరినీ ఊకబెట్టుకొని మీటింగ్ అయ్యిండు. నేపాల్లో ఉన్న తెలుగోళ్లతోని పలక ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పిండు. ఎవ్వలకేం కాదు, భద్రంగా ఏపీకి పట్టుకొస్తాం, ఉన్న జాగలు ఉండుర్రి, బయటికి పోకుండ్రి అన్నట్టు చెప్పిండు. ఇంకో దిక్కు ఇప్పటి అంతలా చల్లబడేటట్టు లేదు నేపాలు. అటు దిక్కు జవాన్లు వేల్చిన తూటాలకు పబ్లిక్ పానాలు పోయేటాలకు ఇంగింత రగిలిపోతుండ్రు. ఇండ్లు గాలబెట్టిండ్రు, ఎటు పడితే అటు రాళ్ళు ఇసురుతాండ్రు. అబ్బో రణరంగం అయితాంది. అన్యామగానే సందుల సాడేమియా లెక్క కొంతమంది జనాలు దుకుణాల మీద పడి దొంగతనాలు చేస్తుండ్రు. చేతికి అందిన సామాన్లు ఎత్తుకపోతుండ్రు. చూడర్రే, ఎతోనికి ఎత అయితే కథోనికి కథ అయిందా అన్నట్టు ఆడోళ్ళు మగోళ్ళు ఓ పెద్ద షాపు మీద పడి మొత్తం లూటీ చేసిండ్రు. తప్పులు చేసిన లీడర్ల పాపం బండి గీ తీరుగా రగులుతాంది నేపాల్ దేశం. మరిగా ఎప్పుడు చల్లగా అవుతుందో ఏమో చూసుకుంటూ పోవాలి.